శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురేనట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులున్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. మరొక్కసారి. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురేనట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులున్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. నిక్కంబు ప్రాణేశ్వరా. ఇది పోతనామాత్యులచే విరచితమైనటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతము 10వ స్కంధంలో పూర్వభాగంలో ఉన్న రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉంది. ఇందులో తనను వివాహం చేసుకోమని చెప్పి రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణుడి చేత శ్రీకృష్ణ పరమాత్మునికి ఒక లేఖను పంపిస్తుంది. అందులో ఉన్నటువంటి విషయము చదవడానికి లౌకికంగా ఇదే విషయము అని తెలిసినా కూడా దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకు చివరిలో తెలుస్తుంది పద్యం చూసిన తర్వాత. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుకంపను అంటే దయను మన రుక్మిణీదేవి ఏం చేస్తూ ఉందంటే గంగతో పోలుస్తూ ఉంది. ఆ ఉపమానము ఏ విధంగా తెస్తూ ఉన్నారంటే, ఆయన పాదాల వద్ద, విష్ణుని పాదాల వద్ద పుట్టేటువంటి గంగ ఏ విధంగా అయితే అటువంటి గంగలో మునగడానికి ఏ విధంగా అయితే అందరూ ముఖ్యంగా భాగవతోత్తములు ఘనులు అందులో మునక వేసి వారి పూర్వజన్మ పాపాలన్నింటినీ తొలగించుకోవడానికి ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటారో అటువంటి దయ నాకు కావాలి స్వామి అని చెప్పి కోరుకుంటా ఉంది. అంతేకాదంట, ఇటువంటి గంగనే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా తన శిరస్సు మీద ధరించినాడు కాబట్టి పరమేశ్వరుడు కూడా విష్ణు భగవానునికి భక్తుడే అని చెప్పి స్పష్టపడుస్తోంది ఇక్కడ రుక్మిణీదేవి. అయితే అటువంటి దయ స్వామి, నీ దయ నాకు లభించకపోతే ఎన్ని జన్మాలైనా సరే ఇట్లనే ఎత్తుతూ ఉంటాను, కానీ ప్రతి జన్మలో కూడా నీ పేరే తలుస్తూ ప్రాణాలు వదులుతూ ఉంటాను. ఎన్ని రోజుల వరకైతే నాకు నీ దయ లభించదు అని చెప్పి చెప్తున్నారు. 100 జన్మంబులున్ అంటున్నారు, కానీ దాని అర్థము 100 అని కాదు, చాలా పెద్ద సంఖ్య అని అనుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విశేషము పద్యాన్ని చెక్కడంలో మన పోతనామాత్యుల వారు మనకు ప్రస్ఫుటం చేస్తున్నారు. అదేమంటే, ఈ పద్యాన్ని ఎవరు చదువుతూ ఉన్నారో వారు నేరుగా ఆ పరమాత్మునికి వారి కోరిక విన్నవించుకున్నట్టుగా ఉంటుంది, కానీ రుక్మిణీదేవి చెబుతున్నట్టుగా ఈ పద్యంలో ప్రస్తావన లేదు. కనుక ఇదొక చాలా ఉత్తమమైనటువంటి పద్యం. ప్రతిరోజు మనము ఆ దేవునికి వినిపించుకోవాల్సినటువంటి పద్యము. ఆ విధంగా దీన్ని మనకు పెద్దవాళ్ళు మలచి ఇచ్చినారు. ఇది విశేషము. స్వస్తి.